శివరమైతే గాని ఇవరం బోధపడదన్న సంగతి బీజేపీకి బాగా అర్థమైనట్టున్నది. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు జనసేనలో తోక పట్టుకొని తిరిగి అటెంక బొక్క బొర్ల పడ్డది. అసెంబ్లీ ఎన్నికల్లో అతి విశ్వాసానికి పోయి సోట్లు పెట్టించుకున్నారు. ఊపిరి లేనోడు ఉరకపోతే పానం లేనోడు పట్టబోయింది అన్నట్టు వీళ్ళకే గతి లేదంటే అసలు నిల్చున్న క్యాండిడేట్ల ఇంటోళ్ళకే జనసేన పార్టీలతో జత కలిసి తెలంగాణలో పోటీ చేసిర్రు. ఆయనతోనున్న గుండ్లు కొట్టుకున్నట్టు చేసుకున్నారు. పవనాలు పార్టీ దెబ్బతోటి ఈ తాప ఆలీల తోక పట్టుకున్నాడు కంటే మన గుండు మనం కొట్టుకున్నాడే నయమని డిసైడ్ అయ్యారట. వచ్చే పార్లమెంట్ ఎన్నికల ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని చెప్పుకొచ్చిండు కేంద్ర మంత్రి కిషనాల్ సారు. బీజేపీకి కాంగ్రెస్ పార్టీ ఎంత దూరమో బీఆర్ఎస్ అంతే దూరం అనుకొచ్చిండు. అసలుకైతే బీఆర్ఎస్ తోటి బీజేపీకి చీకట్ల దోస్తానున్నదనే ప్రచారం చేయబట్టే మేము ఓడిపోయినాం గానీ లేకుంటే మస్తుగా అధికారంలోకి వచ్చేటోళ్ళమని చెప్పుకొచ్చిండు. చూడు ఎవరికైనా ఇట్లా కిషన్ రెడ్డి సార్ లెక్క కేఏ పాల్ సార్ లెక్క కాన్ఫిడెన్స్ ఉండాలి. మనం చేయలేని పనులను కూడా చేయొచ్చు అని అంత కాన్ఫిడెంట్గా ఎప్పుడంటే ఎంత గట్స్ ఉండాలి ఏం కథ అని కిషనాల్ సార్ మాటలు ఎన్నో ఎక్కిరిస్తున్నారట. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ గెలిచిందా లేక ఓడిందా అని అడిగితే ఆ పార్టీ లీడర్ల దగ్గర జవాబే లేదు. ఎందుకంటే 12 నుంచి 25 స్థానాలు గెలుచుకుంటాము అనే ధీమాలో ఉన్న కమల్నాథులకు సింగిల్ డిజిటే వచ్చే వరకలా ఎగిరి ఎల్లెంకల పడ్డట్టు అయింది. కాకుంటే నిరుటి కంటే ఈసారి కొద్దిగా బెటర్ సీట్లు పెరిగినాయని జబర్దర్చుకుంటున్నారట. అందుకే పార్లమెంట్ ఎన్నికల ఏ పార్టీతో పొత్తుండది, బీజేపీ సింగిల్ గానే పోటీ చేస్తుందని పార్టీ క్యాడర్ కు క్లియర్ గా చెప్పేసిండు. మరి చూడాలి ఎంపీ ఎలక్షన్ల కిషనాల్ సార్ పార్టీని ఎట్లా ఎగురు పెట్టిస్తాడో.